ఎవరి సహాయం కోసం ఎదురు చూడకుండా మీ ఇల్లు మీరే బాగుపడేలాగా ఆ మిషన్లు పనిచేస్తాయి. ఆ మిషన్లు ప్రతి జిల్లాలో ఉంటాయి, చాలా మంది ఉంటాయి. చాలా మంది ఆ మిషన్లు వాడుతూ డెవలప్ అవుతున్నారు. కానీ ఆ మిషన్ల మీద మీ తయారు చేసే ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో అది ఎన్సీబీ ఉంటుంది, మీకు 15,000 రూపాయలు జీతం ఇస్తుంది. అంతే తప్ప మీరు తయారు చేయండి మేము కొంటాము, మీరు తయారు చేసే అలాంటివి ఉండదు. మీరు తయారు చేసిన ప్రతి వస్తువును మేమే కొంటాము, కొన్ని మీకు శాలరీ లాగా నెలకు 15,000 రూపాయలు ఇస్తాము. ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళినాక కాలేజీకి వెళ్ళిన తర్వాత మీరు మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదన్నా ఒక ఇల్లును రెంట్కి తీసుకొని అందులో ఒక మిషన్ పెట్టి ఆ మిషన్లో మీరు కారం పొడులు కానీ, పసుపు పొడులు కానీ, లేదంటే పేపర్ ప్లేట్స్ కానీ చిన్న చిన్నవి ఇవి అందరు తయారు చేస్తారు, అందరు అమ్ముతారు. కానీ మీరు ఎక్కడ అమ్మవలసిన అవసరం లేదు, ఎక్కడ తయారు చేసి వాళ్ళ ఇళ్ళకి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మేమే కొంటాం, మీకు మేమే ఇస్తాం సరుకులు, ముడి సరుకులు. కాబట్టి మిమ్మల్ని అభివృద్ధి చేస్తే మీ చిన్న ట్రైబల్ ఏరియాలో మీరు అభివృద్ధి చెందుతూ మీ పిల్లల అభివృద్ధికి మీరు తోడ్పడతారు. ఎందుకంటే ఇందాక సామీల్ తమ్ముడు అన్నారు బీఈడీలు చేసి ఏదో ఫామ్లోకి వెళ్తారు పనికి అని చెప్పిండు, పార్కుల పనికి వెళ్తున్నారని చెప్పిండు. చాలా బాధాకరం. ఇక్కడ కావాల్సిన ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో క్రైస్తవ బోర్డు చైర్మన్గా కాకుండా నేను కూడా మీలో ఒకనిగా నేను ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది, చేసి చూపిస్తాను. తొందరలో ఈ సంఘం ఇక్కడి నుంచి ఈ కమిటీ వేసిన మెంబర్స్ ఎవరుతున్నారో మండల అధ్యక్షులు మండలానికి ఒక్కరు చొప్పున 10 మండలాలు 5 మండలాలు ఏముంటే వాళ్ళు 10 మంది వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తే ఫస్ట్ మీకు కావాల్సినది మీకు తెలియంది అంటే మీకు కావాల్సింది అందరూ మాకు ఏ నాయకులు వచ్చినా నాయకులకు చెప్తారు, రాజకీయ నాయకులు సార్ మాకు ఇల్లు లేవు, సార్ మాకు రోడ్లు లేవు అని ఇవన్నీ రాజకీయ నాయకులు చెప్తుంటారు. అలా కాకుండా మీ కుటుంబాలను ప్రతి మండలంలో ఒక 100 కుటుంబాలను మేమే అడాప్ట్ చేసుకొని మీ కుటుంబాలను నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే వాగ్దానాలు చేసిపోవడానికి మేము రాజకీయ నాయకులం కాదు. ఇక్కడున్న పాస్టర్లకు మేము జీతగాళ్ళం, వీళ్ళ కోసం పనిచేయమని దేవుడు మమ్మల్ని పంపించింది. కాబట్టి వాళ్ళ కోసం పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసే బాధ్యత నేషనల్ క్రిస్టియన్ బోర్డు తీసుకుంటుంది. ఉన్న సేవకులకు వాళ్ళ ఆరోగ్యరీత్యా, వాళ్ళ కుటుంబ ఆరోగ్యరీత్యా, వాళ్ళ సంఘం నిర్మాణంలో ఉన్న సంఘాలు ఎప్పుడన్నా పడిపోవచ్చు. దాని విషయంలో మేము ఆలోచించి ఒక్కొక్క సంఘ కాపరికి 25 లక్షల రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళకి తోడుగా ఉంటున్నాం కూడా. ఆల్రెడీ ఈరోజు ఇస్తాం కొంతమందికి, మిగతా వాళ్ళకు కూడా అందరికీ ఇక్కడ ఉన్న సేవకులందరికీ వచ్చిన సేవకులందరికీ ఇవ్వడం జరుగుతుంది. సీసీ రోడ్లు అంటే మా పరిధిలో ఉండేవి కాబట్టి మేము చేయలేము. ఇండ్ల విషయం అయితే నేషనల్ మైనారిటీ కమిషన్ ద్వారా కొన్ని ఇండ్లు మనము మంజూరు చేసుకోవచ్చు. అవి 1000 లక్షలు ఉన్నాయి. నా ద్వారా అయితే నా పరిధి అయితే 100 ఇండ్లు మేము శాంక్షన్ చేయించుకొని నేషనల్ కమిషన్ ద్వారా మీ జిల్లాకి ఇస్తానని నేను మాటిస్తున్నాను. సంఘాల అభివృద్ధికి ఏదైనా సంఘము పడిపోయినా, ఏదైనా సంఘము కడుతున్నా ఆ సంఘాలకు ఎప్పుడు నేషనల్ క్రిస్టియన్ బోర్డు సమృద్ధిగా తోడై ఉంటుంది. నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా సేవకుల పిల్లల చదువులు కానీ, సేవకుల పిల్లల మ్యారేజెస్ కానీ ఆ బాధ్యత మొత్తం నేషనల్ క్రిస్టియన్ బోర్డు తీసుకొని ఆ సేవకుల కుటుంబాలకు ఆదరణగా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలు ఏ రోజున వచ్చారో ఏ మీటింగ్ అని వచ్చారో తెలియదు, కానీ ఇక్కడ ఈ మీటింగ్ నడిపిస్తున్నది దేవుళ్ళో ఉండి దేవుని ద్వారా మాట్లాడుతున్న దైవ సేవకులు. వాళ్ళు మాటిచ్చారంటే దేవుడు మాటిచ్చినట్టే నేను భావిస్తున్నాను. ఇక్కడున్న సేవకులు ఎవరైనా సరే ఎవరికైనా మాటిచ్చేటప్పుడు జాగ్రత్తగా మనం సేవకులము, మనం చెప్పేది ఖచ్చితంగా అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా ఉన్నట్టయితేనే మనం మాట ఇవ్వాలి. లేదంటే ఇక్కడ కొంతమంది అక్క చెల్లెళ్ళు దేవుని నమ్మని వారు కూడా ఉన్నారు. మన కోసం చెప్పుకోవాలి, కోసం బయటికి మాట్లాడే విధానం వాళ్ళకి